హాయ్ హలో అందరికీ నమస్తే అన్న. నేను మహేష్ని. నేను ఈరోజు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు పాలు వేయాలి. పాలు మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకు కావాల్సితే ఇంకా వేసుకోవచ్చు. స్పూన్ నెయ్యి, ప్యాకెట్ 1+1. ఇది బాగా కొంచెం పాలేసి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పిండి మెత్తగా అయిందనుకో రాదు. మళ్ళీ తర్వాత బాగా గట్టిగా బాగా పిండి అనేది మెత్తగా కావాలి. మెత్తగా అయితేనే మనకు బాగుంటుంది అన్నట్టు, చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దాని గురించి మంచిగా అది చేయాలి, మంచిగా మెత్తగా కలపాలి. అదే పిండి అనేది కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే గట్టిగానే ఉంది. కొంచెం వేసుకున్నాను అనుకో, ఇప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది, చేసుకుంటే బాగుంటుంది. 4 గ్లాసులు వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే పానకం చేయాలి కదా. 4 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత షుగర్ మీకు ఎంత కావాలో అంత. నేను 2 ప్యాకెట్లకు మాత్రం 2 గ్లాసులు వేస్తున్నాను. మీకు ఎంత సరిపడంతా వేసుకోవచ్చు. కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అది మన ఇష్టం ఉంటుంది కలుపుకోవడానికి. నేను 2 ప్యాకెట్స్ వాడాను కాబట్టి 2 గ్లాస్ షుగర్ వాడాను. పానకం రెడీ చేయాలి కదా, అందులో షుగర్ వేసుకున్నాం అనుకో పానకం రెడీ అవుతుంది. పానకం అనేది రెడీ అవుతుంది. దాని తర్వాత ఇది మనం ఇలాచి అది కొంచెం మంచి చేసుకొని పెట్టుకున్నాం అనుకో. ఇలాచి చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది ఉండాలు చేయాలి. ఇది పొయ్యి ముట్టించిన ఉండాలు చేస్తున్నాను. మళ్ళీ కింతను పగలవుతుంది. పగిలితే నూనె వేసేటప్పుడు ఇక ఇరిగిపోతుంది, కట్ అయిపోతుంది. కట్ అయిందనుకో మనకు మళ్ళీ డబల్ పని. బాగా వస్తున్నాయి కానీ అలానే మంచిగా అవుతుంది. ప్లేట్లు వేసుకోవాలి. అవి ప్లేట్లు వేసుకుని కొంచెం ఆరాలి. ఇప్పుడు పానకం రెడీ చేస్తాను. సిమ్లో పెట్టి పానకము 2 వేసాను చూద్దామని, ట్రయల్ ఎలా ఉంటుందని చూశాను. చాలా బాగా అనిపించింది. అందులో వేస్తే కలర్ కూడా అలానే వస్తుందంట, 6 నిమిషాలకు వస్తుంది. అది వేసి కలిపిన తర్వాత కలుపుతాను. ఇప్పుడు కలిపి చూద్దాం అయితే ఎలా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి తిని చూద్దాం ఎలా ఉంటుంది. చాలా బాగుంది. కాలుతుంది, ఇది కాలుతుంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అలా అయిపోయింది. సూపర్.